స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఇది వర్కింగ్ ఆఫ్ హార్ట్, అంటే హ్యూమన్ హార్ట్ తాలూకా ఈ వర్కింగ్ ఏ విధంగా ఉంటుందని మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్స్ మీరు రాసే ఎస్ఎల్ ఖచ్చితంగా ఉండలో చూసుకోండి. ఈ పాయింట్స్ మీద మీరు రాసే ఎస్ఎల్ ఖచ్చితంగా ఉంటే మీకు 8 మార్క్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్, వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. ఒక మ్యాన్ లో ఉన్నటువంటి హార్ట్ తాలూకు వర్కింగ్ ఏంటంటే మనం చూద్దాం. అయితే ఇందులో మనకి ఏంటంటే ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఫస్ట్ వన్ అండ్ జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్, చూడండి మనకి యాక్షన్ పొటెన్షియల్. దీని తర్వాత కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి ఓవరాల్ గా 3 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ 3 సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏట్రియల్ సిస్టోల్ ఒకటి, వెంట్రికులర్ సిస్టోల్ ఒకటి, కార్డియాక్ డయాస్టోల్ ఒకటి. ఈ 3 సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే డబుల్ సర్క్యులేషన్ ఒకటి. సో ఇవి ఇలా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్. డబుల్ సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి 2 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పల్మనరీ సర్క్యులేషన్ ఒకటి, నెక్స్ట్ సిస్టమిక్ సర్క్యులేషన్ ఒకటి. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ మీరు చూసినట్టయితే డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు మీరు. హార్ట్ తాలూకా 4 చాంబర్స్ కూడా మనకి ఇక్కడ జరిగింది. సో ఈ రెండింటిని మనం అంటే ఏట్రియమ్స్ అంటాం. ఇది రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం. అది రెండింటిని కూడా ఈ 2 చాంబర్స్ ని మనం అంటే వెంట్రికల్స్ అంటాము. రైట్ వెంట్రికల్, అలాగే మనకి లెఫ్ట్ వెంట్రికల్. మనకి 4 చాంబర్స్ ఉంటాయి. ఈ 4 చాంబర్స్ మనకు వర్క్ అవుతుంటాయి. అయితే 4 చాంబర్స్ లోంచి బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మనకి తిరిగి సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అందు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి అసలు యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక రకంగా అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అనేది ఒక పంపింగ్ ఆర్గన్. అంటే ఒక మనకి ఏదైతే పంప్ ఉందో మన నీళ్ళతోడే పంప్ ఏదవుతుందో అదే విధంగా దీని కూడా వర్కింగ్ ఉంటుంది. కాదు మనకి నీళ్ళతోడే పంప్ కి మనం మోటార్ యాడ్ చేసి దాన్ని మనం పవర్ సప్లై ఇస్తాం. సో పవర్ ఉంటేనే అది ఏమవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. పవర్ ఆగిపోతే సర్క్యులేట్ అవుతుంది. మరి అలా మన బాడీలో కూడా మనకి పవర్ సప్లై కింద ఎవరు ఇక్కడ యూజ్ అవుతారంటే అందుకనే యాక్షన్ పొటెన్షియల్ ఎవరు జనరేట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఎస్ఏఎన్ సైనో ఏట్రియల్ నోడ్ ఇక్కడ ఉంటుంది. మనకి సైనో ఏట్రియల్ నోడ్ ఏదైతే ఉందో ఇది మనకి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో మనకి హార్ట్ బీట్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎస్ఏఎన్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంట్రాక్షన్ ఆఫ్ ఏట్రియల్. ఇలా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ వల్ల ఏట్రియల్ రెండు కూడా కంట్రాక్ట్ అవుతుంటాయి. సో దగ్గరికి మనకి ముడుచుకుపోవడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ సైడ్ లో రాయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో కొందరు ఇది మీకు రాయకపోయినా ఈ కార్డియాక్ సైకిల్ నుంచి సరే మీరు రాయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇది కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే మీకు బెటర్. అంటే ఎక్కడ జనరేట్ అవుతుంది యాక్షన్ పొటెన్షియల్ మనకు తెలియదు కాబట్టి మనకి ఇది యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, కార్డియాక్ సైకిల్ సెకండ్ సైడ్ వచ్చేసరికి కార్డియాక్ సైకిల్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి మనకి 3 సైడ్ ఎఫెక్ట్స్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, కార్డియాక్ డయాస్టోల్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్. యాక్షన్ పొటెన్షియల్ స్టిమ్యులేట్స్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ ఎప్పుడు జరుగుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వగానే మనకి ఏమవుతుందంటే 2 ఏట్రియల్స్ మనకి కాంట్రాక్ట్ అవడం అంటే ముడుచుకుపోవడం జరుగుతుంది. కాబట్టి యాక్షన్ పొటెన్షియల్ ఏమవుతుంది, ఏట్రియల్ సిస్టోల్ ని అంటే బోత్ 2 ఏట్రియల్స్ తాలూకు సిస్టోల్ ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా రాయాల్సింది పాయింట్. నెక్స్ట్ దీని తాలూకు టైం అంటే ఏట్రియల్ సిస్టోల్ తాలూకు టైం వచ్చేసరికి 0.1 సెకండ్స్ ఉంటుంది. 0.1 సెకండ్స్ లో ఇది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకంటే బ్లడ్ ఫ్లో వెంట్రికల్ బై 30%. సో ఇక్కడ ఏదైతే సిస్టోల్ జరిగిందో 2 కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న బ్లడ్ ఇందులోకి రావడం జరుగుతుంది. అంటే ఏట్రియల్ నుంచి వెంట్రికల్స్ లోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చేటప్పుడు ఎంత వస్తుందంటే 30% బ్లడ్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అంటే బ్లడ్ ఫ్లో ఎంత అవుతుంది వెంట్రికల్స్ లోకి 30% అయితే ఫ్లో అవుతుంది. చూడండి, రిమైనింగ్ బ్లడ్ ఫ్లో బిఫోర్ ద ఏట్రియల్ సిస్టోల్. సో రిమైనింగ్ 70% అంటే రిమైనింగ్ ఇందులో ఉంది ఏంటంటే ఏట్రియల్ సిస్టోల్ కి ముందే 70 అంటే రిమైనింగ్ బ్లడ్ అనేది ఆల్రెడీ వెంట్రికల్స్ లో ఉండడం జరుగుతుంది. అంటే ఏట్రియల్ సిస్టోల్ ద్వారా మనకి ఎంత వస్తుంది, 30% బ్లడ్ మాత్రమే ఫ్లో అవుతుంది ఏట్రియల్ నుంచి వెంట్రికల్స్ లోకి. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి వెంట్రికల్ సిస్టోల్. సో వెంట్రికులర్ సిస్టోల్ వచ్చేసరికి ఏమవుతుందంటే యాక్షన్ పొటెన్షియల్ మనకి రీచెస్ ఏవిఎన్. సో ఎస్ఏఎన్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ ఏవిఎన్ కి రావడం జరుగుతుంది. ఏవిఎన్ అంటే ఏట్రియల్ వెంట్రికల్ నోడ్ కి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇదే ఫస్ట్, దీన్ని మనం రిలే సెంటర్ అంటాం. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, వెంట్రికల్ సిస్టోల్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏట్రియల్ సిస్టోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంట్రికల్ సిస్టోల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఏఎన్ నుంచి ఏమవుతుంది, యాక్షన్ పొటెన్షియల్ ఎక్కడికి వస్తుందంటే
ఏవిఎన్ కి రావడం జరుగుతుంది. ఏవిఎన్ ఏమంటారు, రిలే సెంటర్ అంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ పాస్ త్రూ బండిల్ ఆఫ్ ఫీజ్ పురికించే ఫైబర్స్. సో ఇక్కడ నుంచి ఏదైతే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఉన్నాయో ఇవన్నీ ఏమవుతుంది, ఇదంతా బండిల్ ఆఫ్ ఫీజ్. సో బండిల్ ఆఫ్ ఫీజ్ అనేది ఇచ్చిన ఏమవుతుంది, ఇవన్నీ పురికించే ఫైబర్స్ అంటాం. పురికించే ఫైబర్స్ కి అయితే రీచ్ అవుతుంది. అంటే యాక్షన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది పాస్ అవుతుంది. ఎక్కడ పాస్ అవుతుంది, సో బండిల్ ఆఫ్ ఫీజ్ అలాగే మనకు పురికించే ఫైబర్స్ నుంచి పాస్ అవ్వడం జరుగుతుంది యాక్షన్ పొటెన్షియల్ అనేది. సో నెక్స్ట్ దీనికి టైం ఎంత అవుతుంది అంటే, వెంట్రికులర్ సిస్టోల్ కి టైం ఎంత పడుతుంది అంటే 0.3 సెకండ్స్ జరుగుతుంది. అంటే 0.3 సెకండ్స్ లో ఇది కంప్లీట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏట్రియా అండర్గోస్ రిలాక్సేషన్. ఇప్పుడు మనకి వెంట్రికల్ సిస్టోల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏట్రియాస్ ఏమవుతాయి, రిలాక్స్ అయిపోతాయి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో వెంట్రికల్స్ అనేవి ఎప్పుడైతే అంటే ఇందులో ఉన్న బ్లడ్ ఇందులోకి వచ్చేసింది కాబట్టి ఇవి నెక్స్ట్ ఏమవుతుంది, ఇవి కాంట్రాక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి రిలాక్స్ స్టేజ్ కి రావడం జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. ఏవి వాల్స్ క్లోజ్. సో దీని వల్ల ఏమవుతుంది, ఇందులో ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ఏదైతే మనకి ఏవి వాల్స్ ఉన్నాయో అంటే ఏట్రియమ్స్ కి వెంట్రికల్స్ కి మధ్యలో ఉన్న వాల్స్ ఏవైతున్నాయో ఆ వాల్స్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా క్లోజ్ అవ్వడం అంటే బ్యాక్ ఫ్లో ప్రివెంట్ అవుతుంది. అంటే వెంట్రికల్స్ లోకి వచ్చిన బ్లడ్ మనం తిరిగి ఏట్రియాస్ లోకి వెళ్లకుండా ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ రెండు కాంట్రాక్ట్ అవ్వడం, ఇందులో ఉన్న బ్లడ్ అంతా ఏమవుతుంది 30% ఇందులోకి రావడం జరుగుతుంది. ఇది మనకి బ్లడ్ తో ఫుల్ అవుతుంది. అప్పుడు రిలాక్స్ అయిపోతే ఇవి కాంట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎలా అవుతాయి, ఎస్ఏఎన్ నుంచి యాక్షన్ పొటెన్షియల్ ఏవిఎన్ కి వస్తుంది. ఏవిఎన్ నుంచి బండిల్ ఆఫ్ ఫీజ్ అదే మనకి పురికించే ఫైబర్స్ లోకి పాస్ అవుతూ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, సిస్టోల్ అవడం జరుగుతుంది. సో ఇలా సిస్టోల్ అవడం ఏమవుతుందంటే ఇందులో ఉన్న బ్లడ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఇక్కడ ఉన్న వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో మనకి బైకస్పిడ్ వాళ్ళు ట్రైకస్పిడ్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా క్లోజ్ అయినప్పుడు మనకు వచ్చే సౌండ్ ఫస్ట్ సౌండ్ లబ్. అంటే హార్ట్ బీట్ లో మనకి లబ్ డబ్ అంటాం కాబట్టి ఈ లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుందంటే ఏవైతే ఇక్కడ మనకి ఏవి వాల్స్ అనుకుంటామో బైకస్పిడ్ ట్రైకస్పిడ్ వాళ్ళు ఏదైతే ఉందో అవి క్లోజ్ అవడం వల్ల సౌండ్ రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా రాయాలి. అండ్ సెమీలోనర్ వాల్స్ ఆర్ ఓపెన్. సెమీలోనర్ వాల్స్ అంటే ఇక్కడ ఏవైతే మనకి సిస్టమిక్ ఆర్చ్ మనకి పల్మనరీ ఆర్టరీస్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెమీలోనర్ వాల్స్ ఏవైతున్నాయి ఇవి ఓపెన్ అవడం జరుగుతుంది. ఎందుకంటే వెంట్రికల్స్ ఉన్న బ్లడ్ అక్కడికి ఫ్లో అవ్వాలి. సో కాబట్టి ఆ వాల్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. బ్లడ్ ఫ్లో ఎరోటిక్ ఆర్చ్, బ్లడ్ అనేది ఎరోటిక్ ఆర్చ్ లో ఫ్లో అవడం జరుగుతుంది. సో ఇది మనకి వెంట్రికులర్ సిస్టోల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ కార్డియాక్ డయాస్టోల్ అంటే ఏంటి. సో కార్డియాక్ డయాస్టోల్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి కొంచెం వెంట్రికల్స్ నో రిలాక్స్. సో ఇప్పుడు మనకి ఏప్రిల్ ఆల్రెడీ రిలాక్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే వెంట్రికల్స్ కూడా రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సెమీ లోనర్ వాల్స్ ఇవి ఎప్పుడు రిలాక్స్ అవుతాయి, ఇందులో ఉన్న బ్లడ్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, సిస్టమిక్ ఆర్చ్ లోకి పల్మనరీ ఆర్టరీస్ లోకి వెళ్ళిపోవడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే రైట్ వెంట్రికల్ ఉన్న బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ వెంట్రికల్ ఉన్న బ్లడ్ అంతా ఏమవుతుందంటే ఎరోటిక్ ఆర్చ్ లోకి అంటే సిస్టమిక్ ఆర్చ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనకి బ్లడ్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత బ్లడ్ అనేది అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెమీ లోనర్ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇందులో ఎప్పుడైతే బ్లడ్ ఉందో ఇందులో ఉన్న బ్లడ్ మళ్ళీ తిరిగి బ్యాక్ రాకుండా ఈ వాల్స్ క్లోజ్ అవుతాయి, సెమీ లోనర్ వాల్స్. ఈ వాల్స్ క్లోజ్ అవ్వడం సెకండ్ సౌండ్ ఏదైతుందో డబ్ అనే సౌండ్ రావడం జరుగుతుంది. ఇలా మనకి లబ్ డబ్ అనే సౌండ్ అనేది మనకి హార్ట్ బీట్ లో రావడం జరుగుతుంది. లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకి వెంట్రికల్ సిస్టోల్ లో రావడం జరుగుతుంది. మరి డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుందంటే కార్డియాక్ డయాస్టోల్ లో రావడం జరుగుతుంది. కార్డియాక్ డయాస్టోల్ అంటే ఆల్ ద చాంబర్స్ ఆర్ రిలాక్స్ స్టేట్. దీన్ని మనం కార్డియాక్ డయాస్టోల్ అంటే ఏట్రియాల్ రెండు చాంబర్స్ రిలాక్స్ స్టేట్ లో ఉన్నాయి, వెంట్రికల్ రెండు చాంబర్స్ కూడా మనకి రిలాక్స్ స్టేట్ లో ఉంటాయి. సో ఇలా మనకి రిలాక్స్ స్టేట్ లో రావడం జరగడానికి మనం కార్డియాక్ డయాస్టోల్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యూమన్ హార్ట్ బీట్ ఏమవుతుందంటే 72 టైమ్స్ అంటే నార్మల్ గా మనకి 72 టైమ్స్ ఇన్ మినిట్. ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఉంటుంది హెల్దీ హ్యూమన్ అడల్ట్ హ్యూమన్ తాలూకా ఈ బ్లడ్ హార్ట్ బీట్ అనేది. అయితే ఈచ్ హార్ట్ బీట్ ప్రతి హార్ట్ బీట్ లబ్ డబ్ అలా ప్రతి హార్ట్ బీట్ అవుతుంది 70 ml బ్లడ్ అనేది పంప్ అవడం జరుగుతుంది. కాబట్టి మనం కార్డియాక్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నిమిషానికి 72 టైమ్స్ అంటే మినిట్ కి 72 టైమ్స్ ఇంటూ 1 మినిట్ కి అంతా 70 బ్లడ్. కాబట్టి అప్రాక్సిమేట్లీ 5 లీటర్స్ బ్లడ్ అనేది ప్రతి మినిట్ కూడా సర్క్యులేట్ అవడం జరుగుతుంది. ఇది మనకి కార్డియాక్ డయాస్టోల్ పాయింట్ ఆఫ్ లో. ఇంకా నెక్స్ట్ లాస్ట్ సెకండ్ వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్. సో డబుల్ సెకండ్ రెండు రకాలుగా సర్క్యులేట్ అవుతుంది మన బాడీలో బ్లడ్. ఎలాగా, పల్మనరీ సర్క్యులేషన్ ఒకటి, సిస్టమిక్ అంటే హార్ట్ నుంచి ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్ కి వెళ్తుంది. సో లంగ్స్ నుంచి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ మనకి హార్ట్ కి రావడం జరుగుతుంది. ఇది ఒక సర్క్యులేషన్, దీన్ని మనం ఏమంటే పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. అలాగే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది, బాడీ పార్ట్స్. సో బాడీ పార్ట్స్ మళ్ళీ అవుతుంది తిరిగి మళ్ళీ బ్యాక్ కి రావడం జరుగుతుంది. ఇలా వచ్చేదాన్ని మనం ఏంటంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. అందుకని చూడండి పల్మనరీ సర్క్యులేషన్ అవుతుంది రైట్ వెంట్రికల్
ఏదైతే మనకి రైట్ వెంట్రికల్ ఉందో రైట్ వెంట్రికల్ లో ఉన్నటువంటి బ్లడ్ ఏదైతుందో ఇది డీఆక్సిజన్ బ్లడ్. ఇది ఏమవుతుంది, దేని ద్వారా వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీస్ అవుతుంది. పల్మనరీ ఆర్టరీస్ ద్వారా ఎలా, పల్మనరీ అంటే లెఫ్ట్ సైడ్ లంగ్, అదేవిధంగా మనకి రైట్ సైడ్ లంగ్ కూడా ఇవి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి, లంగ్స్ కి వెళ్ళిపోయింది. సో లంగ్స్ నుంచి మళ్ళీ అవుతుంది బ్యాక్ కి, ఎక్కడికి వెళ్తుంది, లెఫ్ట్ ఏట్రియం లోకి రావడం జరుగుతుంది, ఇందులోకి రావడం జరుగుతుంది లంగ్స్ నుంచి. ఇలా ఎవరు తీసుకొస్తున్నారంటే పల్మనరీ వెయిన్ అని తీసుకొస్తుంది. సో పల్మనరీ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పల్మనరీ వెయిన్స్ అని ఇందులోకి బ్లడ్ ని తీసుకురావడం జరుగుతుంది. అంటే వెళ్ళేటప్పుడు డిఆక్సిజన్ బ్లడ్ అవుతుంది, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ బ్లడ్ అంతా అవుతుంది. అంటే ఆక్సిజన్ లంగ్స్ లో ఫిల్ చేసుకొని రావడం జరుగుతుంది. ఇలా జరిగేదాన్ని మనం అంటే పల్మనరీ సర్క్యులేషన్ అంటాము. మరి సిస్టమిక్ సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ చూడండి, లెఫ్ట్ వెంట్రికల్ వెళ్తుందో, లెఫ్ట్ వెంట్రికల్ ఉందంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ బ్లడ్, కాబట్టి ఆక్సిజన్ బ్లడ్ ఏమవుతుంది, సిస్టమిక్ ఆర్చ్ ఏదవుతుందో సిస్టమిక్ ఆర్చ్ ద్వారా బాడీ పార్ట్స్ వెళ్ళిపోతుంది. సో బాడీ పార్ట్స్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏమవుతుంది, రిటర్న్ రైట్ ఏట్రియం ఏదవుతుందో రైట్ ఏట్రియం లోకి డీఆక్సిజన్ బ్లడ్ రావడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ బ్లడ్ ని బాడీ పార్ట్స్ తీసుకొని అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బ్లడ్ లో మిక్స్ చేసి మనకి రైట్ ఏట్రియం లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇలా బాడీస్ వైపు జరిగేదాన్ని మనం ఏంటంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాము. లంగ్స్ వైపు జరిగేదాన్ని మనం ఏంటంటే పల్మనరీ సర్క్యులేషన్ అని మనం చెప్తున్నాం. ఇది ఓవరాల్ గా వర్కింగ్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ మ్యాన్ సంబంధించినటువంటి ఎస్ఏ. మాక్సిమం ఈ ఎస్ఏ మీకు ఎంతగానో అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. అదే మనకి ఖచ్చితంగా ఎవరైనా సరే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.